వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నేను చేస్తాను, ఇన్ హిందీ మై కర్తా హూ। నేను అంటే మై, చేస్తాను అంటే కర్తా హూ। నేను డైలీ ఇది చేస్తూ ఉంటాను అంటారు, మై కర్తే रहता हूं అంటాం। చేస్తాను అంటే మై కరుంగా వస్తుంది, మై కర్తా హూ అని కూడా వస్తుంది, ఐ డూ। నేను చేశాను, ఇన్ హిందీ మైనే కియా అంటే అయిపోయింది పని అక్కడ, నేను చేశాను। అది హిందీలో మైనే కియా, ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్। నేను చేసేసాను, అక్కడ అయిపోయింది, అది కూడా కొంచెం కొంచెం మార్పుతోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి। నేను చేసేసాను, ఇన్ హిందీ మైనే కర్ లియా హై। నేను చేసేసాను, ఇన్ హిందీ మైనే కర్ లియా హై, ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ డన్। నేను చేస్తున్నాను, ఇది కంటిన్యూషన్ జరుగుతుంది, ప్రెజెంట్ టెన్స్। నేను చేస్తున్నాను, ఇన్ హిందీ మై కర్ రహా హూ। ఏదైనా పని చేసేటప్పుడు అంటాం మనం, నేను చేస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, నేను చదువుతూ ఉన్నాను, ఇలా మాట్లాడుతూ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని నేను చేస్తూ ఉన్నాను, ఇన్ హిందీ మై కర్ రహా హూ, ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ డూయింగ్। నేను చేస్తుండేవాడిని అంటే ఇది భూతకాల్, నేను చిన్నప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడిని అంటూ ఉంటాం కదా, అలా నేను చేస్తూ ఉండేవాడిని, ఇన్ హిందీ మై కర్ రహా థా। అప్పుడు ఆ టైంలో అలా నేను చేస్తూ ఉండేవాడిని, మై కర్ రహా థా। నేను చేస్తూ ఉండేవాడిని, ఇన్ హిందీ మై కర్ రహా థా, ఇన్ ఇంగ్లీష్ ఐ వాజ్ డూయింగ్। నేను చెయ్యను, ఇన్ హిందీ మై నహీ కర్తా। నేను అంటే మై, చెయ్యను అంటే నహీ కర్తా, నేను చెయ్యను, ఇన్ హిందీ మై నహీ కర్తా, ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ డూ। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।